ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? ఈరోజు మనం ఒక చిన్న స్టోరీతో స్టార్ట్ చేద్దాం. తండ్రి ఇంకా కుమారుడి స్టోరీ. అయితే తండ్రి ఇంకా కుమారుడు ఇద్దరే ఉండేవాళ్ళండి వాళ్ళ ఇంట్లో. ఆ కుమారుడు ఎలా అంటే చాలా అల్లరి పిల్లవాడు. ఆయన చేసే తప్పులు ఉండవు, ఎక్కడికి వెళ్ళినా ఏవేవో కంప్లైంట్స్, వెళ్ళిన ప్రతి ప్లేస్లో ఏదో ఒక ప్రాబ్లం చేసేవాడు. అయితే ఇంకా కుమారుడు చేసే తప్పులు, ఆ ప్రాబ్లమ్స్ వల్ల తండ్రికి తిట్లు పడేవి. అంటే వరల్డ్ అందరు ఇంకా తండ్రినే పాయింట్అవుట్ చేస్తుండే, ఇలా చేస్తుండే మీ కొడుకు, ఇలా ఉన్నాడు అని. అయితే ఒకరోజు ఏమవుతుంది, తండ్రి కుమారుడితో మాట్లాడతాడనమాట. ఏదో నీ వల్ల ఇలా కంప్లైంట్స్ వస్తున్నాయి, నువ్వు ఇన్ని తప్పులు చేస్తున్నావు, ఇలా ఉండడం కరెక్ట్ కాదు, ఇట్లా చేయొద్దు నాన్న అని చెప్తాడు. అయితే కుమారుడితోనే ఒక డీల్ మాట్లాడతారు. ఏంటిదంటే, ఇప్పటి నుంచి మనం ఏం చేద్దాము, నువ్వు చేసే ప్రతి తప్పుకి నేను నీ ఈ రూమ్లో ఉన్న గోడకి నేను ఒక మేకు కొడతాను, నువ్వు చేసే మంచి పనికి ఆ గోడలో కొట్టిన ఆ మేకు నుంచి గోడకి ఆ మేకు నుంచి నేను తీసేస్తానని చెప్తాడు. అయితే ఏమవుతుంది అంటే, అలా డేస్ పాస్ అవుతాయి. వెళ్ళే కొద్దీ ఒకరోజు కుమారుడు కొన్ని తెలిసి తప్పులు చేస్తారు, కొన్ని తెలియకుండా తప్పులు చేస్తారు. దానివల్ల ఆ గోడ మొత్తం మేకులతోనే ఫిల్ అయిపోతుంది. ఇంకా ఆ మేకులను చూశాక కుమారుడికి అనిపిస్తుంది అనమాట, ఏంటి నేను ఇన్ని తప్పులు చేశానా, ఇంత దారుణంగా ఉన్నానా నేను అని. అయితే ఇంకా తండ్రి దగ్గరికి వెళ్తాడనమాట. ఇక నుంచి నేను అన్ని మంచి పనులే చేస్తానన్నా, నువ్వేం అంటే అప్పుడు తండ్రి ఏమంటాడు, సరే నువ్వు చేసే ప్రతి మంచి పనికి నేను ఒక్కొక్క మేకుని ఆ గోడ నుంచి తీసేస్తానని చెప్తాడు. సో ఏమవుతుంది, ఇంకా కుమారుడు అన్ని మంచి పనులు చేయడం స్టార్ట్ చేస్తాడు. సో ఇంకేమవుతుంది, ఒక్కొక్క మేకు ఆ గోడల నుంచి తండ్రి తీసేస్తాడనమాట. ఒకరోజు అలా అన్ని మేకులు పోతాయి ఆ గోడ నుంచి. అయితే కుమారుడి దగ్గరికి వెళ్తాడు. కుమారుడి దగ్గరికి వెళ్ళి అప్పుడు కుమారుడు అంటాడనమాట, చూసావా నాన్న, నేను అన్ని మంచి పనులే చేశాను, నేను మారిపోయాను, నేను ఇప్పుడు మంచి వ్యక్తిగా నేను మారిపోయినాను, నేను ఏ తప్పులు చేయట్లేను, ఆ గోడకి ఏ మేకు కూడా లేదు అని తండ్రితో చెప్తాడనమాట. అప్పుడు తండ్రి ఏమంటాడంటే, కరెక్టే నాన్న, నువ్వేం తప్పులు చేయలేదు, కానీ ఆ గోడ మనం చూస్తే నువ్వు తప్పులు చేయలేవు, మేకులను తీసేసినాం ఓకే, కానీ ఆ మేకుల వల్ల కలిగిన డ్యామేజ్ గోడకి చూస్తే ఎంత గలీజుగా అనిపిస్తుంది, చూడడానికి సరిగా లేదు అని చెప్తారు. అయితే అలాగే తండ్రి ఏమంటారు, చూసావా, ఇలానే వరల్డ్ కూడా మనము ఎన్ని తప్పులు చేసినా కూడా, మనము దాని తర్వాత ఎన్ని మంచి పనులు చేసినా కూడా మనం చేసే మంచి పనులను ఎవరు చూడరు, కానీ ఓన్లీ తప్పులనే పాయింట్అవుట్ చేస్తుంటారు అని. అయితే ఈరోజు ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా అలానే ఉందండి. మనము వెళ్ళే వేలో, మన చుట్టుపక్కల ఉన్న వేలో నువ్వు చేసే తప్పులు, మనం చేసే తప్పులని ఏవైతే మనం పాస్ట్లో చేసామో అవే పాయింట్అవుట్ చేస్తున్నారేమో, దాన్ని బట్టి నిన్ను తృణీకరిస్తున్నారేమో, దాన్ని బట్టి నిన్ను రిజెక్ట్ చేస్తున్నారేమో. అది ఎక్కడైనా సరే, నీ జాబ్లో అయి ఉండొచ్చు, లేదా నీది. అయితే ఈరోజు కూడా మనం అలాంటి సిచ్యువేషన్లో ఉన్నామండి. అవునా, నువ్వు అనుకుంటున్నావేమో, నేను చేసిన పాస్ట్ తప్పుల కన్నా నేను ఎన్నో మంచి పనులు చేశాను కదా, అయినా కూడా అందరు నన్ను ఈరోజు రిజెక్ట్ చేస్తున్నారు. మనం అందరం కూడా ఏదో ఒక పాయింట్లో మనం ఇలా అనుకున్నాము, మనం చేసిన నెగిటివ్స్ని చూసి మనలోని పాజిటివ్ గుర్తించట్లేరు, రిజెక్ట్ చేయబడ్డాము ప్రతి విషయంలో. ఈరోజు నువ్వు రిజెక్ట్ చేయబడ్డావేమో, తృణీకరించబడ్డావేమో, నీ జాబ్ విషయంలో, లేకపోతే ఇంకా మ్యారేజ్ విషయంలో, లేదా నీ హెల్త్ బట్టి, లేదా నీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి నువ్వు రిజెక్ట్ చేయబడ్డావేమో. కానీ ఈరోజు దేవుడు మనకు ఒక మాట మాట్లాడుతున్నారండి. కీర్తనలు 118వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయను. హల్లెలూయా. ఇక్కడ వాక్యంలో ఏమనుంది, ఇల్లు కట్టిన వారు ఏ రాయి అయితే నిషేధించారో అది మూలకి తలరాయి అయ్యిందంట. ఈరోజు దేవుడు మనకు అదే చెప్తున్నాడు. ఈరోజు నువ్వు నేను రిజెక్ట్ చేయబడ్డామేమో కొన్ని సిచ్యువేషన్స్ బట్టి, లేదా నీలో ఉన్న లోపాలు, నాలో ఉన్న లోపాల బట్టి మనం రిజెక్ట్ చేయబడ్డామేమో. ఈ ఇయర్ అంతా కూడా నెగిటివిటీ మనం చూసామేమో. మనం ఎంత ట్రై చేసినా కూడా, ఎన్ని మంచి వర్క్స్ చేసినా కూడా నువ్వు రిజెక్ట్ చేయబడ్డావేమో.
కానీ ఈరోజు దేవుడు చేస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ఎలా అయితే ఇల్లు కట్టిన వారు నిషేధించిన రాయి తలకి మూలరాయి అయ్యిందో అలా నిన్ను చేయబోతున్నాడు. హల్లెలూయా. నిన్ను ఒక మెయిన్ కార్నర్ స్టోన్గా పెట్టబోతున్నాడు. ఈ న్యూ ఇయర్లో నీ లైఫ్ మారబోతుంది, నా లైఫ్ మారబోతుంది. అనుకుంటున్నావేమో, ఇలా ఉంది నా లైఫ్, ఇంకా వచ్చే ఇయర్ కూడా నేను ఇంకా మారను. నార్మల్గా క్యాలెండర్ ఏముంది, ఇయర్ మారుతుంది, 2023 ఉండే 2024 అయ్యింది అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు ఈరోజు ఏమని మాట్లాడుతున్నాడంటే నిన్ను నన్ను ఒక కార్నర్ స్టోన్గా నిలబెట్టబోతున్నాడంట. హల్లెలూయా. ఈ ఇయర్ నువ్వు రిజెక్ట్ చేయబడిన వాటికి అన్నిట్లో కూడా అంతకన్నా గొప్పగా నిన్ను నిల్చోపెట్టబోతుండంట. హల్లెలూయా. అవునా? మనకున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి, లేకపోతే మనకున్న హెల్త్ ఇష్యూస్ బట్టి, లేదా నీకున్న జ్ఞానం బట్టి, నువ్వు వెళ్తున్న సమస్యల బట్టి నువ్వు అనుకుంటున్నావేమో మళ్ళీ రిజెక్షన్లోనే ఉంటుంది నా పేరు, మళ్ళీ నేను రిజెక్టే అవుతాను. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, వరల్డ్ అంతా బాగానే ఉంటుంది, నా చుట్టూన్న వారు ఏమీ లేకపోయినా కూడా, వాళ్ళు దేవునిలో లేకపోయినా కూడా బాగుంటారని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ లేదండి, ఈరోజు దేవుడు మనకి, నీకు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఈ ఇయర్ నీ లైఫ్ నా లైఫ్ మారబోతుంది. హల్లెలూయా. అనుకుంటున్నావేమో ఇది నా లైఫ్లో ఇంపాసిబుల్, ఇంకా నాతో అవ్వదు. బాగానే, మీకేముంది సిస్టర్, మీరు ఒక వాక్యం చెప్తున్నారు, కానీ నా జీవితంలో ఇంపాసిబుల్ ఇది. నాకు జాబ్ రావడం ఇంపాసిబుల్, నా కెరీర్ గ్రోత్ అవ్వడం ఇంపాసిబుల్, నాకు మ్యారేజ్ అవ్వడం ఇంపాసిబుల్. నేనున్నవే నాకున్న సమస్యను బట్టి అనుకుంటున్నావేమో. ఒక టెస్టిమనీ చెప్పనా అండి. రీసెంట్గా మాకు ఒక హాస్పిటల్ నుంచి ఒక కాల్ వచ్చిందనమాట. అంటే వాళ్ళు ఎక్కడో విన్నారంట మా గురించి. సో దాన్ని బట్టి మా నంబర్ తీసుకొని కాల్ చేశారు. నాకు కాల్ చేసినది ఏంటి అంటే, దేని గురించి కాల్ చేశారంటే ప్రీమెచ్యూర్ బేబీ అనమాట. 6 monthsలోనే డెలివర్ అయ్యింది. ఆ బేబీ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. ఇంకా దాంతోపాటు ఆ చిన్న బేబీకి ఏంటిది, ఫిట్స్ వస్తుంది. సో ఎంత చూసినా కూడా, అంటే ఆ బేబీకి ఎందుకు అట్లా అవుతుందో అని డాక్టర్స్ ఎన్ని టెస్ట్ చేసినా కూడా అరౌండ్ 35 టెస్ట్స్ చేశారంట. ఎన్ని టెస్ట్ చేసినా కూడా ఆ బేబీకి అసలు ఎందుకు అలా అవుతుందో కూడా అర్థం అవ్వట్లేదు డాక్టర్స్కి. అయితే వాళ్ళు మాకు కాల్ చేశారు, ఇలా ఉందండి మా పాపకి అని. సో నేను ప్రేయర్ చేసినప్పుడు ఇంకా దేవుడు చూపించిన దర్శనం బట్టి ఏమైంది, నేను చెప్పాను ఏదైనా మైండ్కి సంబంధించింది ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు అని. సో డాక్టర్స్ ఏం చేశారు, మళ్ళీ టెస్ట్ చేశారంట బ్రెయిన్కి సంబంధించింది. అలా ఏవో టెస్ట్ చేయడం బట్టి తెలిసింది ఏంటిదంటే ఆ బేబీ బ్రెయిన్లో ఏదో క్లాట్ ఉందంట. ఆ క్లాట్ పోకపోతే ఆ చిన్న బేబీకి సర్జరీ చేయాలి. ఆల్రెడీ ప్రీమెచ్యూర్ బేబీ, ఇంకా ఆ బేబీకి కూడా సర్జరీ చేయాలంట. అవునా? అయితే అటువంటి సిచ్యువేషన్లో, అంటే ఆ క్లాత్ పోవడానికి ఏవో ట్రీట్మెంట్ 2 daysలో తగ్గిపోకపోతే సర్జరీ చేస్తాం, లేకపోతే ఆ బేబీ చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నది, చనిపోబోతుంది, అంటే చనిపోయే సిచ్యువేషన్లో ఉన్నది అని చెప్పారు. ఇంకా అది వాళ్ళు మాకు ఇచ్చిన ప్రేయర్ రిక్వెస్ట్ బట్టి మేము ప్రేయర్ చేయడం జరిగింది. సో మేము ప్రేయర్ చేస్తే ఇంకా డాక్టర్ అన్నారనమాట, అది ఇంపాసిబుల్, ఆ పాపకి క్లాట్ తగ్గడం అసలు ఇంపాసిబుల్, సర్జరీ చేయాలి, మీరు ఎన్ని ప్రేయర్లు చేసినా కూడా వేస్ట్, అసలు క్లాట్ తగ్గేదే లేదు అని చెప్పిండు. కానీ మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కదా. అయితే మేము ప్రేయర్ చేశాక ఏం జరిగింది, ఆ బేబీకి ఏదైతే క్లాట్ తగ్గదు, పోదు అని డాక్టర్స్ చెప్పారో అది 2 daysలో క్లాట్ అంతా కూడా పోయింది. హల్లెలూయా. అంటే ఆ బేబీకి సర్జరీ చేయడానికి 45 lakhs అయ్యేదంట. అలాంటిది సర్జరీ లేకుండానే ఆ బేబీకి ఉన్న క్లాట్, ఏ డాక్టర్స్ అయితే అది ఇంపాసిబుల్ అని చెప్పారో అది దేవుడి పాసిబుల్ చేశాడు. హల్లెలూయా. అలానే నీ లైఫ్లో, నా లైఫ్లో
ఎన్నో ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్ ఉన్నాయేమో, వాటన్నిటినీ కూడా దేవుడు పాసిబుల్ చేయబోతుంది. అవునా? ఈ వరల్డ్ క్రియేటర్ అండి ఆయన. ఈరోజు చెప్పేది ఏంటిది? వచ్చే ఇయర్ 2024 2023గా ఉండదు. నువ్వు రిజెక్ట్ చేయబడవు, ఇంకా కార్నర్ స్టోన్గానే ఉండబోతున్నావు. అవునా? నూతన ఎనర్జీతో ఈ కొత్త ఇయర్లోకి, అవునా, కొత్త ఎనర్జీతోని, ఒక థ్యాంక్స్ గివింగ్ హార్ట్తో మనం ఎంటర్ అవుదామండి. ఎందుకంటే ఆల్రెడీ మనకు దేవుడు చెప్పేశారు ఎలా ఉండబోతుందో అని. మనము అందరిలాగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. మనకి దేవుడు ఉన్నాక, మనకు మన యేసయ్య ఉన్నాక మనం భయపడాల్సిన అవసరం లేదు. 2024 ఎలా ఉంటుంది? నార్మల్గా వరల్డ్లో ఉన్న వాళ్ళకి, అవునా, నీ చుట్టూన్న వాళ్ళకి అందరికీ 2024 అన్ప్రిడిక్టబుల్ ఏమో, కానీ నీకు అన్ప్రిడిక్టబుల్ కాదు. ఎందుకు? నీ దేవుడు ఆల్రెడీ నీకు చెప్పేసాడు వాగ్దానం బట్టి. ఏంటిది? ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి ఏదైతే మూలకు తలరాయి అయ్యిందో, ఈరోజు నన్ను అలానే చేయబోతున్నాను. హల్లెలూయా. ఒక చిన్న ప్రేయర్తోని మనం ఎండ్ చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, సర్వశక్తిగా యేసయ్యా. అయ్యా అవునయ్యా, ఈరోజు ప్రభా మీరు మాతో మాట్లాడారయ్యా. అవునయ్యా, 2023లో ఉన్నట్టుగా ప్రభా, అవును ప్రభా, మేము 2023లో ఎన్నో ఫేస్ చేస్తుంటామయ్యా. అవునయ్యా, మమ్మల్ని ఎన్నో విషయాలలో ప్రభా రిజెక్ట్ చేశారేమో ప్రభా. అవును ప్రభా, మా ఎడ్యుకేషన్లో, మా ఆఫీస్ వర్క్స్లో, అవునయ్యా, మ్యారేజ్ విషయంలో, ఫైనాన్షియల్ విషయంలో, హెల్త్ పరంగా ఎన్నో వాటిలో, కోర్ట్ కేసెస్లో ఎన్నో వాటిలలో మేము రిజెక్ట్ చేయబడ్డామేమో అయ్యా. అవునయ్యా, కానీ ప్రభా 2024 ప్రభా ఒక నూతన ఇయర్లోకి ప్రభా మేము ఎంటర్ అవుతుండగా ప్రభా, అవును ప్రభా, మీరు మాకు ముందుగానే చెప్పారు కదా ప్రభా, మమ్మల్ని ఒక గొప్ప సిచ్యువేషన్లో పెట్టబోతున్నారని చెప్పారు కదా ప్రభా. అవునయ్యా, అందుబట్టి నీకు వందనాలయ్యా. అవునయ్యా, వరల్డ్ బట్టి కాదు ప్రభా, అవును ప్రభా, నీ బట్టి ప్రభా, అవును ప్రభా, మేము ఎంతగానో ప్రభా, అవును ప్రభా, మేము ఎదురు చూస్తున్నామయ్యా. అవునే, మా జీవితంలో ప్రభా మీరు ఎటువంటి నూతన క్రియలు చేయబోతున్నారో అని మేము ఎదురు చూస్తున్నామయ్యా. అవునే, మీరు చేసే కార్యాలు ప్రభా గొప్పవి ప్రభా. అవును ప్రభా, ఇంపాసిబుల్వి పాసిబుల్ చేయగలరు ప్రభా. అవును ప్రభా, అటువంటి కార్యాలు మా జీవితంలో చేసి ప్రభా మమ్మల్ని ఒక గొప్ప స్థాయిలో మీరు పెట్టబోతున్నందుకు వందనాలయ్యా. అవునే, ప్రతి విషయంలో కూడా ప్రభా, అవును ప్రభా, మీరు మాకు తోడుగా ఉండి ప్రభా, అవును ప్రభా, నూతనంగా ఇంకా మమ్మల్ని బ్లెస్ చేయమని నజరీయుడైన సర్వశక్తి గల యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామంలో వందనాలు. థ్యాంక్ యూ. అండ్ మీ న్యూ ఇయర్ గొప్పగా ఉండబోతున్నదని నేను అనుకుంటున్నాను. మనం అందరం కూడా గొప్పగా ఆ న్యూ ఇయర్ మనం ఎన్నో మేలు పొందుకోబోతున్నామని నేను అనుకుంటున్నాను. హ్యావ్ అ బ్లెస్డ్ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ ఆల్.